నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, మంచు కురిసే సమయంలో బయట తిరగవద్దని సైదాపురం వైద్యాధికారిని డాక్టర్ నిత్య ప్రశాంతి సూచించారు. ఇక ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే తక్షణమే వైద్యశాలకు రావాలని కోరారు. నమస్కారం, నా పేరు డాక్టర్ నిత్య ప్రశాంతి. నేను సైదాపురం పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మనము జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా చలికాలంకి గురయ్యేది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు. చలి తగలకుండా చెవులుకి గాలి వెళ్ళకుండా దూది కానీ లేకపోతే క్యాప్ కానీ వేసుకోవాలి. అలాగే స్వెటర్ కూడా వాడటం మంచిది. అలాగే కాచి చల్లార్చిన నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ తాగడం మంచిది. అలాగే మీకు కొంచెం సిమ్టమ్స్ ఉండేటప్పుడు, అంటే జలుబు దగ్గు కొంచెంగా ఉండేటప్పుడే వచ్చి చూపించుకోవడం మంచిది. లేకపోతే అది కొంచెం ఎక్కువయ్యి నిమ్ముగా మారడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఉండేటప్పుడే చూపించుకోండి. అలాగే ఇలాంటి జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ గుండె సమస్య ఉండేవాళ్ళు, ఇంకా ఊపిరితిత్తుల సమస్య ఉండేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఈ షుగర్ ఉండేవాళ్ళు కూడా వీళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండడం చూసుకోవాలి. అలాగే కొంచెం ఉండేటట్టుగా కొంచెం ఉన్నప్పుడే చూపించుకోవడం మంచిది. ఇన్హేలర్ వాడేవాళ్ళు అది ఆపకుండా ఇన్హేలర్ డోస్ మార్పించుకోవడము తరచుగా అలాంటివి చేస్తూ ఉండాలి. దగ్గు, జలుబు, అలాగే జ్వరాలు కొంచెం ఎక్కువ ఉండే ఏరియాలలో మా యొక్క సిబ్బంది చేత, అంటే ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి వీళ్ళ చేత ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ముందస్తుగా ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. హౌస్ హోల్డర్ ఎన్పిసిఏ సర్వేలో జిల్లాలోని సైదాపురం మండలం 3వ స్థానంలో ఉందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ సర్వే పూర్తి చేస్తున్నామని మండల అభివృద్ధి అధికారి శివకుమార్ చెప్పారు. సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ హౌస్ హోల్డర్ ఎన్పిసిఏ సర్వేలను దాదాపు 87% పూర్తి చేస్తామని, నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. 29వ తారీఖున ఒక స్పెషల్ డ్రైవ్ని నిర్వహించవలసిందిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినారు. హౌస్ హోల్డ్ సంబంధించింది, అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ గారు ఆదేశించిన మీదట ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మన సైదాపురం మండలంలో స్పెషల్ డ్రైవ్ని ప్రారంభించడం జరిగింది. మనకి మొత్తం మన మండలంలో 16,119 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మనం దాదాపు 87% కంప్లీట్ చేస్తున్నాం. అంటే 13,980 హౌస్ హోల్డ్స్ని
సర్వే కంప్లీట్ చేసాము. ఇంకా మనం చేయాల్సింది 2139 కంప్లీట్ చేయాలి. ఈరోజు మనం 287 కంప్లీట్ చేసాం ఇప్పటిదాకా. దీంతో ఏంటంటే 87% సర్వే కంప్లీట్ అయింది. జిల్లాలో మనం 3వ స్థానంలో ఉన్నామని చెప్పేదానికి గర్విస్తూ ఉన్నాము. మిగతా కూడా ఏంటంటే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాయంత్రానికి మ్యాక్సిమము మనం దాదాపు 98%, 99% కంప్లీట్ చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనకి మైగ్రేషన్ దీనికి సంబంధించి అదేవిధంగా ఓటీపీ ద్వారా మనం సర్వే చేసేదానికి ఈరోజు వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈ రెండింటి వల్ల ఏంటంటే మన సర్వే మరింత వేగంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్పిసి అకౌంట్ల మ్యాపింగ్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉంది. కాబట్టి మన సిబ్బంది అందరి సహకారంతో మండలాన్ని మంచి స్థానంలో నిలిపేదానికి కృషి చేస్తున్నాం. జరిగేది హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిసిఐ అంటే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అనుసంధానించిన సర్వే, ఈ రెండు కూడా జరుగుతూ ఉంది. ఈరోజు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ నిరుద్యోగుల కొరకు స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాలు నిర్వహిస్తుందని, వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కావచ్చు, చెరకు ఎస్సీజెడ్ కావచ్చు, అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో డీటెయిల్స్ నేను చెప్తా, మేమే ఇంప్రూవ్ చేస్తాము. కాలేజ్లో మినీ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు మన మొదటి ప్రయత్నంలో కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఎవ్రీ మంత్ ఒక మినీ జాబ్ మేళా ప్లస్ మెగా జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేయాలని తీసుకున్నాము. ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా 3 కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్లో, మన దీంట్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ కానీ తెలుగులో కూడా సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్లో మర్చిపోయినా కూడా తెలుగులో కూడా చాలామంది అడిగినవాడికి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. కాలేజీలో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నా కూడా ఎంతోమంది రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు. ఇచ్చింది కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఒకటే కాదు, సబ్జెక్టు సెకండరీ. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మేము చూడగానే అవి ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి విషయాలు కనుక శ్రద్ధ తీసుకుంటే జాబ్ తెచ్చుకోవడానికి కష్టం కాదు. యాక్చువల్లీ స్కిల్ పీపుల్కి చాలా అవసరం ఉంది. శ్రీశీకలు కానీ లేకపోతే అందువరం, నాయుడుపేట మా అసోసియేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఖాళీలు ఉన్నాయి, సరైన క్యాండిడేట్స్ దొరకట్లేదు. స్కిల్ బిఎస్సి క్యాండిడేట్స్ కానీ, అంటే ఓన్లీ ఐటీ అని కాదు, కెమిస్ట్రీ, బిఎస్సి కెమిస్ట్రీ, తర్వాత బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇటువంటి వాటిలో మంచి జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కానీ సరైన అభ్యర్థులు దొరకట్లేదు. సో అటువంటి స్కిల్స్ మీరు అలవర్చుకోవాలి. దానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తారనుకుంటారు. వారు ఏదైనా కోర్సులు కండక్ట్ చేస్తే దాన్ని అటెండ్ జస్ట్ బయటగా జనరల్గానే వచ్చేసి ఉద్యోగం వస్తున్నటువంటిది అది వర్కౌట్ అవుతుంది. దానికి అవసరమైన చాలా అవసరం. బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, వీటన్నిటిలో కనుక మీరు నైపుణ్యం పెంచుకుంటే, ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా సాఫ్ట్వేర్ జాబ్, ఫ్యాన్ కింద ఏసీ రూమ్లో ల్యాప్టాప్తో వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. అందరికీ అటువంటి అవకాశం రాదు. మీరు కనుక టెక్నికల్, నాన్ టెక్నికల్ జాబ్స్లో కూడా మీరు కనుక మీ నైపుణ్యాలు పెంచుకుంటే చాలా చాలా అపారమైన అవకాశాలు.
ఇప్పుడు సపోజ్ డైరీ కంపెనీ ఏసీ ఉంది, వాళ్ళు కొంతమంది ఈరోజు ఇంప్రూవ్ చేస్తారని చెప్తున్నారు. ఏసీ రిపేర్ చేసే వాళ్ళకి హెవీ డిమాండ్ ఉంది. అదే పెద్ద కష్టమైనది, నేర్చుకోలేదు ఇది కాదు, మన 2 months కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఏసీ రిపేర్స్ కానీ, తర్వాత వాషింగ్ మిషన్స్ రిపేర్స్, ఇవన్నీ మేక్ ఆల్మోస్ట్ 50,000 to 1 lakh శాలరీస్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో అటువంటి స్కిల్స్, అటువంటి ఇది మీరు డెవలప్ చేసుకుంటే ఉద్యోగం అనేది అంత కష్టం, ఉద్యోగం సంపాదించుకోవడం కష్టం కాదు. అటువంటి అవకాశాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మా కాలేజీ అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఈరోజు విద్యాసాగర్ గారికి, ఇతర పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. సో ఏపీఎస్ఎస్డిసి ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ యువతలో కావచ్చు లేదా స్టూడెంట్స్లో కావచ్చు, ఆ నైపుణ్యాలని పెంపొందించి వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి ఇండస్ట్రీకి ఏదైతే అవసరం అవుతుందో అలాంటి ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేయడం ముందుంది, ఎస్పెషల్లీ ఏపీఎస్ఎస్డిసి. సో ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కంటిన్యూస్గా డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాలేజీకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రేపు 2వ తారీఖు నుంచి కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే నాంది ఫౌండేషన్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా జరుగుతున్నాయి. అది December 2nd నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ మీరు పాస్డ్ అవుట్ కాబట్టి బయట కూడా ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో కూడా మీరు శిక్షణ పొందితే ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రతి నెల కూడా ఒక మేళా కండక్ట్ చేస్తామని ప్రామిస్ చేసి ఉన్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. సో అందులో మొదటిగా ఈ తొలి ప్రయత్నంగా ఇక్కడ కాలేజీని ఎంచుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి నెల కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక మెగా జాబ్ మేళా కూడా మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో నిర్వహించాలని ఇందాకే చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు ఇందాక సార్ చెప్పినట్టుగా వస్తున్న 3 కంపెనీలు కూడా మల్టీనేషనల్ కంపెనీ. ఎందుకంటే మా సార్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. ఆయన కూడా 3 ఫ్యాక్టరీస్ తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఏం కావాల్సి ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి యాజ్ ఏ ఎంప్లాయర్ ఆయన ఇంటర్వ్యూలో చూస్తున్నారు కాబట్టి ఆ స్కిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈరోజు ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడ 101, 102, 103 ఒక్కొక్క కంపెనీకి అక్కడ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు సూట్లో ఉన్న ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మీరు ఒక క్యాండిడేట్ 3 కంపెనీలు కూడా అటెండ్ అవ్వచ్చు. ఏదో ఒకళ్ళకే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. 3 కంపెనీలు కూడా మీరు పాల్గొని మీకు వాళ్ళు తీసుకుంటారు. ఆ మెరిట్ లిస్ట్ తర్వాత అంతా కూడా మీరు ఏదైతే మీ ఫామ్స్ ఫిల్అప్ చేశారో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మీరు తీసుకున్నారు. సో ఇలాంటి వేదికని ఏర్పాటు చేయడానికి డిఆర్డబ్ల్యూ కళాశాలకి అవకాశం ఇచ్చిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. That's good. Okay, my name is Durga Prasad. First of all, I will introduce myself to you. Okay, నన్ను చూసి కూడా నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చానని చాలా మంది అనుకుని ఉంటారు. నేను యూనిఫామ్ వేసుకోలేకపోతే ఓకే. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years in HR field. Actually, I am from Vizag, Visakhapatnam. తెలుసా అందరికీ? Visakhapatnam. Recent 3 months back only I have joined in Ultramarine Pigments. Okay, actually నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిక్రూట్మెంట్. అంటే రిక్రూట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరు సరిగ్గా ఉండట్లేదు, సో వచ్చిన వాళ్ళు ఉండట్లేదు అని చెప్పేసి సపరేట్గా నాకు ఒక రోల్ క్రియేట్ చేసి నన్ను తీసుకున్నారు కంపెనీ. సో వచ్చాక నాకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎంప్లాయీస్ని ఎలా తీసుకోవాలి, రిక్రూట్మెంట్ ఎలాగనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో అప్పుడు నేను చాలా సోర్సెస్ వెతుకుతుంటే ఐడియా వచ్చింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ గురించి. సో అప్పుడు నేను ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. సో దీని ద్వారా అది 3rd time
సో ఆల్రెడీ గూడూరులో మనకి ఐటీ కంపెనీ ఐటీ కాలేజ్లో ఒకసారి అయింది. సో సూళ్ళూరుపేట అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండ్ కమింగ్ టు ఏపీ స్కిల్ డెవలప్మెంట్. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసే ముందు టెన్షన్ ఉండదు. ఓకే, అందరికీ టెన్షన్ ఉంటుంది, జాబ్ వస్తుందా రాదా అనేది. సో మెయిన్ అది మైండ్లో తీసేది, టెన్షన్ పడకూడదు. ఓకే, ఆ టెన్షన్ పడకుండా మీరు ఇంటర్వ్యూయర్ అంటే హెచ్ఆర్ ఏ క్వశ్చన్ అడిగినా సరే కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తే మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఈ అతన్ని ఎంప్లాయీగా తీసుకోవడానికి ఓకే ప్రాబ్లం లేదు, దీనికి అర్థమవుతుంది, సో నర్వస్నెస్ లేదు అనేసి. ఓకే, మీరు ఇప్పుడే టెన్షన్ పడితే జాబ్కి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు, అర్థమైందా? సో ఇక్కడ ఫ్రెషర్స్ ఎవరైనా రీసెంట్ పాస్ అవుట్ 2024 ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారమ్మా? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో ఏంటంటే ఫస్ట్ మీరు టెన్షన్ పడదు. ఓకే, ఫ్రీగా ఉండండి. ఓకేనా, మేము మనుషులమే, వేరే సపరేట్ ఏలియన్ వేరే యూనివర్స్ నుంచి రాలేదు, ఏలియన్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఎలా మాట్లాడుతాను ఇంటర్వ్యూలో కూడా అలాగే మాట్లాడుతాను. బీ ఫ్రీ అండ్ బీ కాన్ఫిడెంట్. ఓకే, అండ్ సార్ చెప్పినట్టు వార్తల సమాప్తం. నమస్కారం.